విజయవాడలో ఒక 3 BHK లేదా 4 BHK ఫ్లాట్ చూస్తున్నారా? అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. పక్కా వాస్తు, ఫుల్ ఎమ్యూనిటీస్ తో చాలా లగ్జరీస్ గా నిర్మించారు. సో మీరు గనక ఒక అఫోర్డబుల్ ప్రైసింగ్ లో 3 BHK 4 BHK ఫ్లాట్ సొంతం చేసుకుందాం అనుకుంటే ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ హరిత. ఈ రోజు గతంలో జరిగిన కుర్చీలో అంశం గురించి మనందరికీ చాలా బాగా తెలుసు. గత ప్రభుత్వం చేసిన తీవ్రమైన వ్యాఖ్యలకి ఒక చాలా సున్నిత మనస్కుడైన ఒక వైద్యుడు శివప్రసాద్ గారు, కోడెల శివప్రసాద్ గారు, పార్టీలో ఒక ఎప్పటి నుంచో సీనియర్ నాయకుడిగా ఉన్న వ్యక్తి వీళ్ళ మాటలు భరించలేక సూసైడ్ చేసుకొని అందనంత దూరం వెళ్ళిపోయిన సంగతి మనందరికి తెలిసిందే. అయితే మరి సేమ్ అదే ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వేల కోట్లుండి కూడా ఇంకా ఆ ప్రజల సొమ్ము అంటే ఆయనకి చాలా ఇష్టం అనుకుంటా తినడం. సో ఇప్పుడు మరి ఆ ప్రజల సొమ్ముతో కొనుక్కున్న ఫర్నిచర్ ఇంకా ఎందుకని మరి ఇప్పటికీ ఆయన వదిలే ప్రయత్నం చెయ్యట్లేదు అనేది మన గౌతమ్ గారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గౌతమ్ గారు. నమస్తే అండి. సార్, ఫర్నిచర్ అంశం రాష్ట్రంలో ఎంత పెద్ద ఎత్తున చర్చ జరిగిందో గతంలో, మరి ఇప్పుడు అదే రిపీట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మీరేమంటారు సార్? గతంలో కోడెల శివప్రసాద్ గారి మీద వచ్చిన ఆరోపణ ఈ రోజున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దాకా వచ్చింది. గతంలో ఆయన మీద వచ్చిన ఆరోపణ ఏంటి? గవర్నమెంట్కు సంబంధించిన ఫర్నిచర్ మొత్తాన్ని ఆయన క్యాంప్ ఆఫీసులోను, ఇంట్లోను వాళ్ళ అబ్బాయి ఏదో ఒక హోండా షోరూమ్ లాంటిది ఒకటి పెట్టుకుంటే అందులోనూ ఉన్నాయి అని చెప్పేసి పెద్ద ఆరోపణ చేశారు. అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే కొత్తగా గెలిచిన ఊపు ఉంది కాబట్టి వాళ్ళకి ఎక్కడ లేని నోరంతా లేసేది. ప్రతి ఒక్క నాయకుడు, చిన్న స్థాయి నాయకుడితో సైతం నువ్వెంతరా అని మాట్లాడే దాకా వెళ్ళిపోయేవాళ్ళు. అలా మాట్లాడి కోడెల శివప్రసాద్ గారిని ఆయన మీద కేసులు పెట్టడం కావచ్చు, ఆయన జైలు పాలు చేయటం కావచ్చు, ఒక రకంగా ఆత్మహత్యకు కారణమే జగన్మోహన్ రెడ్డి అనేలాంటి పరిస్థితులు మొత్తం తీసుకొచ్చారు. ఆంధ్రదేశం అంతటా ఏకగ్రీవంగా చెప్పే మాట ఏమిటి చెప్పండి? ఈ కోడెల శివప్రసాద్ గారు చనిపోవటానికి కారణం జగన్మోహన్ రెడ్డే. కేవలం 4 కుర్చీల కోసం, 4 బెంచీల కోసం ఇంత ఆయన మీద అపవాదులు వేయటం, ఆయన్ని ఇలాగ అవహేళన చేయటం, ఇవన్నీ చేసి ఉండకూడదు అనేది చాలామంది ప్రజలు ఈ రోజుకి అనుకునే మాట. కాకపోతే ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి అన్నట్టు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వంతై కూర్చుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో యాక్చువల్గా చెప్పాలని అంటే ఆ రోజు కోడెల శివప్రసాద్ గారింట్లో ఉన్నది ఒక పైసా ఎత్తుకి ఒక పరిమాణంలో ఉన్న ఒక వస్తువు, ప్రభుత్వానికి సంబంధించిన వస్తువు అని అనుకుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఉన్నది 1000 రూపాయలకు సంబంధించిన వస్తువు. ఒక పైసాకి 1000 రూపాయలకి చూడండి ఎంత తేడా ఉంటుందో. ఆ రోజున ఈ క్యాంప్ ఆఫీస్లోను వీటిలోనూ ఉన్న ఈ ఫర్నిచర్ని మీరు తిరిగి తీసుకెళ్ళండి అని చెప్పి ఆయన లెటర్ కూడా రాశాడు అప్పుడు ప్రభుత్వానికి. కానీ ఆ లెటర్ని కానీ దాన్ని కానీ దేనిని బయటకు రానియకుండా ఆయన్ని టార్గెట్ చేసి ఆయన జైల్లో పెట్టడం ఒక్కటే మా లక్ష్యం అన్నట్టుగా రోజు పనిచేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో చూడండి ఎన్ని లక్షల రూపాయల ఫర్నిచర్ ఉంది. కోట్ల విలువ చేసే ఫర్నిచర్ అనుకోవాలి. ఆయన ఇంటికి పెట్టించుకున్న బ్యారికేడ్లు కూడా తెత్తుని పెట్టించుకున్నవి కూడా ప్రభుత్వం సొమ్ముతో పెట్టించుకున్నవే ఈ రోజుకి అలానే ఉన్నాయి. ఆయన ఇంట్లో ఎలకలు పట్టడం కోసమే కనీసం అక్కడ క్యాంపు ఆఫీసులో కానీ ఆ ప్రైమిసెస్లో కానీ ఎలకలు తిరుగుతుంటే ఎలకలు పట్టడానికి ఇచ్చిన కాంట్రాక్టే కోట్ల రూపాయల్లో ఉంది. మరి అంటే ఒక్కొక్క ఎలుక కాస్ట్ ఎంత అయిందో చూడండి. ఒక సాధారణ బడుగు జీవి యొక్క నెల శాలరీ కంటే కూడా అదే పెంచుంది ఒక ఎలక కాస్టు. ఒక ఎలకను చంపడానికి ఎంత అవుతుంది అనేది సాధారణంగా జీవించే ఒక మధ్యతరగతి ఈ మధ్య వయస్కుడి యొక్క ఆదాయం ఎంత ఉంటుందో అంతకంటే పెంచుంది. అలాంటిది ఎన్నో రకాలైనగా ప్రభుత్వ సొమ్ముని వాడేసుకునే జగన్మోహన్ రెడ్డి ఎక్కడెక్కడ ఏ కార్యక్రమం చేపట్టినా దానికి ఇదే ప్రభుత్వం నుంచి వచ్చిన సొమ్మునే ఉంటుంది. హెలికాప్టర్లు 8 కిలోమీటర్ల దూరానికి హెలికాప్టరు గాల్లోకి లేచి దిగినంతసేపేనండి. దానికి కూడా ఆయన హెలికాప్టరే వాడితే అదంతా ప్రజాధనం కాదా? కోర్టులకు అటెండ్ అవ్వాలి అని ఎన్నో కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అవుతుంది కాబట్టి నేను కోర్టుకి రాను, మీరు నాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పుకున్న మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి.
మరి ఈ రోజుకి ఆయన ఇంట్లో కానీ, ఆయన ఇంటికి పెట్టిన కిటికీలు, అక్కడ కట్టిన క్యాంప్ ఆఫీసు, ఆయన ప్రస్తుతం ఈ రోజున మొన్న లడ్డు వ్యవహారం మీద కానీ, సుప్రీంకోర్టులో వచ్చిన ఈ తీర్పు వ్యవహారం మీద కానీ మాట్లాడింది కూడా ఆ ప్రభుత్వం నుంచి వచ్చిన ఆ చైర్లోను, ఆ బెంచ్ మీదన, ఆ మైకు వాడుకుంటానే మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజుకి ఆయన తిప్పి పంపించలేదు. ఏదో లెటర్ రాశాడు, నా దగ్గర ఉన్న ఫర్నిచర్ మీరు తీసుకెళ్ళండి అని కొన్ని చూచాయిగా బయటకు వార్తలు వదులుతున్నారు కానీ, ఇచ్చే ఉద్దేశం ఉంటే మరి ఆయన అంతటితోటే ఎందుకు ఆగిపోయాడు? గతంలో కోడెల శివప్రసాద్ లెటర్ రాసినా కూడా దాన్ని బయట పెట్టకుండా ఆయన జైలు దాకా తీసుకెళ్తే ఈ రోజు నేను లెటర్ ఎలా రాస్తాడండి? ఆ లెటర్ రాయటం చల్లదు, మొత్తం ఏ అప్పి ఆటోకో లేకపోతే బొలేరో వాహనానికో ఎత్తుకొని తీసుకొచ్చి మీరే ఇక్కడ పెట్టి వెళ్ళాలి అన్న మాటలు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన దగ్గర ఉన్న దానికైతే ఈ అప్పి ఆటోలు, బొలేరో వాహనాలు సరిపోవు. లేలాండ్ లారీలు, బెంజ్ లారీలు కావాలి. వాటిల్లో మరి జగన్మోహన్ రెడ్డి ఎత్తి తీసుకొచ్చి అసెంబ్లీలో పెట్టి వెళ్ళొద్దు, సచివాలయంలో అడగండి. ఏదో అడుగుతున్నారు. హెలికాప్టర్ కావాలేమో అంటున్నాను సార్. ఆ హెలికాప్టర్ కూడా సరిపోదండి. దాని కింద ఒక కంటైనర్ పెట్టి కంటైనర్లో ఈ మొత్తాన్ని వేసిన తర్వాత ఎత్తి తీసుకెళ్ళి ఆడ పెట్టాలి. ఇప్పుడు దానికి మరొక ఖర్చు. హెలికాప్టర్ ఊరకలు లెగుస్తుందా? దానికి ఎంత ఖర్చు అవుతుంది? ఈయన బ్యారికేడ్లు కట్టించుకున్నాడు, ఎక్కడికి వెళ్తున్నా బ్యారికేడ్లు కట్టించుకున్నాడు. కరోనా సమయంలో కూడా ఈయన ఒక వ్యాక్సిన్ వేసుకోవటానికి తాడేపల్లి నుంచి గుంటూరులో ఉన్న ఒక ఈ సచివాలయం దాకా వచ్చి వ్యాక్సిన్ వేసుకోవటానికి 16.5 కిలోమీటర్ల దూరం బ్యారికేడ్లు కట్టారండి. దాని అంతా ఖర్చు ఎవరిస్తారు? జగన్మోహన్ రెడ్డి ఇస్తాడా? ఆ రోజు నేను సీఎంగా ఉన్నాను అని నేను ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా ఆయన విచిత్రమైన ఇవన్నీ అడిగితే ఇప్పుడు బూమరాంగ్ అయి తిరిగి ఆయన దగ్గరికి రావటం మొదలుపెట్టాయి. సో ప్రజలంతా కూడా ఇలాంటి అంశాలని గమనించే 11 సీట్లకి పరిమితం చేశారు పోయినసారి. ఈసారి ఆ 11 సీట్లు కూడా రావు. ఇలాంటి గనక మళ్ళీ ఇంతే గనక రిపీట్ అయ్యి రెచ్చిపోతే మాత్రం ఇప్పటికీ కూడా తెలుసుకోకుండా మళ్ళీ ఆ 11 సీట్లు కూడా వచ్చే అవకాశం ఉండదు. ఇంకా వైసీపీ ప్రభుత్వం అనేది పూర్తిగా నేలమట్టం అవడానికి రెడీగా ఉందని మనం అనుకోవచ్చు. థ్యాంక్ యూ సార్.